నమస్కారం. మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి తనయుడు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని లేకుండా చేస్తాం అని చెప్పటం, మన ముఖ్యమంత్రి అదే అలయన్స్ లో ఉన్న మన ముఖ్యమంత్రి అలాంటిదేమీ లేదు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పటం. मैं तेलंगाना प्रदेश का अध्यक्ष हूँ, मैं मुख्यमंत्री हूँ, मैं कह रहा हूँ ना, आप कह रहे हैं कि ये जो सनातन धर्म के बारे में कहा था वो गलत है, बराबर गलत है। वैसे लोगों को पनिशमेंट देना जरूरी है, तो उदयनिधि स्टालिन को पनिशमेंट देना जरूर देना है, क्या नहीं? ఇలాంటి చర్చ సాగుతా ఉంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి దాని గురించి తెలుసుకున్నాం. సనాతన ధర్మం అన్నది హిందూయిజం ఒక ప్రాచీన కాల జీవన విధానం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ రిలీజియన్. ఈ జీవన విధానంలో ఎలా జీవించాలి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎలా జీవించాలి, ఎలా జీవించారు అన్నది ఒక ఫిలాసఫీ అన్నమాట. అంటే కర్మ, దిస్ ఇస్ లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ధర్మం, సంసారం, మోక్షం, ఇది ఒక ఫిలాసఫీ అన్నమాట. ఇందులో ఉపనిషత్తులు, వేదాలు, మహాభారతం, రామాయణం, భగవద్గీత ఇవన్నిటి ద్వారా మనం ఎలా జీవనాన్ని సాగించాలి, ఎథిక్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని జీవించడమే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే డైవర్సిఫైడ్ కల్చర్. చాలా మంది దేవతలు, దేవుళ్ళు వీళ్ళందరూ ఉన్న ఈ సమాజంలో కలిసిమెలిసి ఉండటం, కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా ఉండటం అన్నది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే టాలరెన్స్ ఉండటం, సనాతన ధర్మం అంటే యాక్సెప్టెన్స్ ఉండటం. ఇది ఒక జీవన విధానం, ఇది మతం కాదు. దిస్ ఈస్ ఎ జస్ట్ స్టైల్ ఆఫ్ లివింగ్.